అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి సర్ప్రైజింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చిండా. పక్కా మీరు సర్ప్రైజ్ అయితే అయితారు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మీరు సర్ప్రైజ్ కాకపోతే నన్నైతే అడగండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. 19 ఏళ్ల మహిళ ప్రెగ్నెంట్ అయ్యి కనేసింది. ట్విన్స్ అయితే పుట్టినారు. కవల పిల్లలైతే పుట్టినారు. ఇద్దరు బాగున్నారు. ఇద్దరు ఒకే తర ఉన్నారు. ఫుల్ గుడ్ న్యూస్ కదా! మొగుడు పెళ్ళాంకి గుడ్ న్యూస్. కానీ ఏం జరిగిందంటే, అంటే ఆ బేబీస్‌కి 8 నెలలు ఉన్నప్పుడు ఆ యమ్మ డీఎన్ఏ టెస్ట్ అయితే చేపించింది. కానీ ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఒకరికి నెగెటివ్ అయితే వచ్చింది. ఏం చేసేది ఇప్పుడు? డాక్టర్ షాక్ అయితే అయిపోయినాడు. ఇది ఎట్లరా సాధ్యమని. ఆ డాక్టరు ఆ యమ్మకి చెప్పినాడు. ఆ యమ్మ కూడా షాక్ అయితే అయిపోయింది. అంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు మాత్రమే ఆ యమ్మ మొగుడికైతే పుట్టినాడు. ఇంకో పిల్లోడు ఆ యమ్మ మొగుడికైతే పుట్టలేదు. అంటే ఎవరికో పుట్టినాడు. ఈ యమ్మకైతే షాక్ అయితే అయిపోయింది. ఏంరా చేసేది ఇప్పుడు? అసలు ఏం జరిగింది? ఎలా సాధ్యం ఇది అని ఆ యమ్మ అయితే ఆలోచించింది. అప్పుడు ఆ యమ్మకైతే గుర్తుకొచ్చింది. ఒకే రోజు ఆ యమ్మ ఇద్దరితో పనుకుంది. అంటే మొగుడితో పనుకుంది, చేపించుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. అది సాలదని ఇంకొకడితో పనుకుంది, బాగా ఎంజాయ్ చేసింది, కుమ్మించుకుంది. అవునా కాదా? దాని ఫలితం ఇది. అంటే అప్పుడు ఆ యమ్మకి డౌట్ అయితే వచ్చింది. వీడు వానికే పుట్టిండొచ్చని వాన్ని పిలిపించి వానికి, ఈ పిల్లోనికి టెస్ట్ చేపిస్తే పాజిటివ్ అయితే వచ్చింది. అప్పుడు అర్థమైతయింది. ఒక పిల్లోడు మొగుడికి పుట్టినాడు. ఒక పిల్లోడు వాని ఎవనికో పుట్టినాడని. అంటే నాకు డౌట్ ఏమంటే ఈయమ్మ డీఎన్ఏ టెస్ట్ ఎందుకు చేపించాలి? అవునా కదా? మన ఇండియాలో అయితే అవసరం ఉంటే మాత్రమే డీఎన్ఏ టెస్ట్ అయితే చేపిస్తారు. అవునా కదా? ఊరికనే చేపించరు. అవునా కదా? కానీ ఇప్పుడు ఆ బేబీస్‌కి 1 ఇయర్ 4 మంత్స్. అంటే ఇప్పుడు ఎవరి పేరు పెట్టాలా? బర్త్ సర్టిఫికేట్‌లో ఎవరి పేరు పెడితే బావుంటుందంటే? ఇంకెవరి పేరు పెడతారు? అవునా కదా? మొగుడు పేరే పెడతారు. ఇప్పుడు వాళ్ళైతే ఆరాంగా ఎంజాయ్‌గా అయితే ఉన్నారు. కానీ డాక్టర్ పేరైతే చెప్పలేదు. ఇది యాడ జరిగిండేదంటే, పోర్చుగల్ దేశంలో గోయాస్ అనే స్టేట్‌లో మెనరోస్ అనే సిటీలో అయితే ఇదైతే జరిగింది. డాక్టర్ అయితే పేరైతే చెప్పిండ్ల. అదే మన ఇండియాలో ఏమన్నా ఇదేమన్నా తెలిసిందనుకో, ఇట్లేమన్నా పంచాయతీ జరిగి మొగునికి ఏమన్నా తెలిసిందనుకో, పెండ్లం కసా కసా అంతే అవునా కదా! అది పోర్చుగల్ దేశం కాబట్టి వాడేం చేస్తా ఉన్నాడంటే, ఆ పిల్లోని గూడా వాళ్ళ ఇంట్లోనే సాకుతా ఉన్నారంట. ఆ బర్త్ సర్టిఫికేట్‌లో గూడా వాని పేరైతే వచ్చింది. దీంట్లో షాకింగ్ ఏమంటే, ఆ డాక్టర్ గూడా షాక్ అయితే అయిపోయినాడు. అంటే మన ప్రపంచంలో ఇట్లాంటివి 20 కేసులు మాత్రమే వెలుగులోకి అయితే వచ్చినాయంట. వెలుగులోకి వచ్చింది ఇన్నే. ఇంక వెలుగులోకి రాని కేసులు ఇంకెన్నుండాయో మనకు తెలీదు గదా! అదే మన ఇండియాలో వెలుగులోకి వస్తే ఏమైతుందో తెలుసు కదా! సకా సకా అయిపోయినట్టే పెండ్లాం గత. ఆ! దీని గురించి మీరేమనుకుంటుర్రు? కామెంట్ అయితే చేయండి. అసలు మీరు సర్ప్రైజ్ అయినారా లేదా? మీరైతే కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.